హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజైతే మనం దొమ్మది చేస్తామండి. సంవత్సరానికి 2 సీజన్ దొమ్మది చేస్తామండి. ఒక దాల్వా సీజన్ కి, ఒక సార్వా సీజన్ కి అయితే 2 సంవత్సరాలు 2 సార్లు దొమ్మది చేస్తామండి. చేసినప్పుడు మనం తీసుకొచ్చి పక్కన పెట్టేస్తాం. చూడండి, కప్పు నుంచి బురద అయితే ఎలా వస్తుందో. మనం తీసుకొచ్చి అశ్రద్ధ చేయకుండా ఈ కప్పు అనేది ఒడిసేసి అందులో ఉన్న బురదంతా బయటకైతే తీసేయాలండి. ఈ నట్టు అయితే ఉడిస్తాను చూడండి ఒకసారి. నట్టు ఉడి తీసేసి అప్పుడు ఈ బురదంతా కూడా క్లీన్ చేసుకోవాలండి. లాక్ అయితే తీసేసి చూడండి. లాక్ అయితే నేను తీసుకోవాలి. ఏ ఒక్కటి ఆటకైనా ప్రతి ఒక్కటి ఆటకు కూడా లాకులు అలాగే ఉంటాయండి బయట. అలా లాకులు తీసిన తర్వాత ఆ నట్టు అయితే తీస్తాను చూడండి ఒకసారి. ఆ నట్టు తీసి అప్పుడు చక్రం అయితే బయటకు తీసుకోవాలండి. చూడండి, ఇప్పుడైతే చక్రం అయితే తీస్తాను బయటికి. చక్రం తీసిన తర్వాత అప్పుడు మనం శుభ్రంగా అలాగైతే ఆయిల్ సీల్ అయితే ఉంటుందండి. దానికి ఆ ఆయిల్ సీల్ అయితే బయట తీసేయాలండి. ఆ ఆయిల్ సీల్ కాదనుకుని చాలా మంది వదిలేస్తూ ఉంటారు. దాన్ని ఆయిల్ సీల్ అయితే అలా వచ్చేస్తే కొడితే అప్పుడు ఆయిల్ సీల్ అనేది తీసేసి ఆయిల్ సీల్ మాత్రం కొత్తదైతే కంపల్సరిగా కొత్త ఆయిల్ సీల్ అయితే వేసుకోవాలండి. మళ్ళీ ఈ ఆయిల్ సీల్ అయితే ఒకసారి అనేది తీస్తే మనం ఇంకా ఆయిల్ సీల్ అనేది పనిచేయదు. ఇంకా మనం కొత్త ఆయిల్ సీల్ వేసుకోవాలి. ఎందుకంటే ఆయిల్ సీల్ బద్దలైపోద్దని మనం టైర్ తీసేదానికి ఆటోమేటిక్ గా. అప్పుడు ఈ బేరింగ్లు అనేది ఇలా తీసుకుని బురదున్న బందున్న ఏ ఒకటి ఉన్న ఇసుక కూడా ఉంటుందండి, ఇందులోకి వెళ్ళిపోద్ది ఇసుక. అప్పుడు డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ ఇలాగైతే కడుక్కోవాలండి. ఇది డీజిల్ అండి. ఇది డీజిల్తో కానీ పెట్రోల్తో కానీ రెండాటితో ఏటితో కడుక్కోవచ్చు నీట్ గా శుభ్రంగా. చూడండి, ఆ యాక్సిడెంట్ అయితే కడుగుతున్నాను నేను ఒకసారి. అబ్బుని నీట్ గా కడిగేసుకుని కడుక్కోవడం వల్ల ఎప్పుడు కూడా బురద అనేది వెళ్ళిపోయి బేరింగ్ అనేది తిరిగేస్తుంది. లోపల తిరిగేసి అబ్బుని అనేది అరగొట్టేస్తుంటది. అబ్బుని అరగొట్టేసేసి అప్పుడు ఏమవుతుందంటే మనం బేరింగ్ పెడుతుంటే బేరింగ్ ఉత్తి బేరింగ్ తిరిగేద్దండి. అబ్బు నుంచి అబ్బు ఏమో అరిగిపోద్ది. కాబట్టి బేరింగ్ పెడతంతో అప్పుడు బురద కట్ట ఇలా అరిగిపోతుందో బేరింగ్ సెట్ అవ్వదండి. అప్పుడు మనకి అప్పుడు ఇలా బేరింగ్లు కూడా శుభ్రంగా కడుక్కుని నీట్ గా పెట్రోల్తో కానీ డీజిల్తో కానీ కడుక్కుని మళ్ళీ కొత్త ఆయిల్ సీల్తో వేసుకుని చూడండి, ఆయిల్ సీల్ అనేది వేస్తున్నాం చూడండి ఒకసారి. బేరింగ్ అనేది లోపల పెట్టి అది అనాబాండ్ అండి. అనాబాండ్ చుట్టూరు ఆయిల్ సీల్ చుట్టూరు రాస్తానండి. అది రాసి ఎందుకంటే వాటర్ గట్ట లోపలికి వెళ్ళిపోకుండా వాటర్ అనేది రాసి బేరింగ్ అనేది పెడతాను. ఇప్పుడు అందులో బేరింగ్ అనేది పెట్టాను చూడండి ఒకసారి. ఈ బేరింగ్ పెట్టిన తర్వాత ఈ ఆయిల్ సీల్ అనేది ఇలాగా పైన పెట్టి ఇలాగ చుట్టుతో కానీ కొంచెం లైట్ గా కొడితే ఫ్రెష్ అయితే లోపలికైతే వెళ్ళిపోద్దండి. చూడండి, కొడతాను చూడండి ఒకసారి. ఆయిల్ సీల్ అనేది అలా కొట్టుకోవాలండి. జాయిగా కొట్టుకుంటే లోపలికి వెళ్ళిపోద్దండి. గట్టి కొడితే ఆయిల్ సీల్ అనేది బద్దలైపోద్ది. మీరు ఎప్పుడు కూడా గమనించాలి. ఇది గీజ్ అండి. నల్ల గీజ్ అని కొంతమంది అంటారు, గోంగూర గీజ్ అని కొంతమంది అంటారు. ఈ బేరింగ్లకి ఈ గీజీ పెట్టాలండి. పెట్టిన తర్వాత అప్పుడు చక్రాన్ని ఇలాగా పెట్టేసుకున్న తర్వాత బయట మళ్ళీ ఆ కప్పుకి అనాబాండ్ అనేది పెట్టుకుని, అనాబాండ్ అంటే కొంతమంది తెలియకపోవచ్చు, గమ్మ అంటారు దాన్ని, అదైనా పెట్టుకుని అప్పుడు ఈ కప్పు అనేది బిగిచ్చేసుకుంటే వాటర్ కానీ బంద కానీ ఏ ఒకటి కూడా వెళ్దాం లోపలికి. లేదంటే మళ్ళీ మనం చేసిన పని అంతా వేస్ట్ అవుతుందండి. ఈ బురద అనేది మళ్ళీ వెళ్ళిపోతుంటది. అప్పుడు మనకు ఉత్తినే బేరింగ్లని ఎంతమంది కొట్టేస్తుంటే బందలోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొట్టేస్తుంది మనం అడిగితే బురద వెళ్తుంది కాబట్టి కొట్టేస్తుంది.